ఏపీలో మరో ఎన్నిక రసవత్తరం కాకుంది. ఏపీలో నేటి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ నామినేషన్లకి ఇప్పటికే వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ ఖరారు చేసింది వైసీపీ పార్టీ. ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి వరకు కూడా ఖరారు కాలేదు. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి విశాఖలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి స్థానానికి ఎన్నిక మొదలైంది. 13వ తేదీ వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉండబోతోంది. 14 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకి గడువుగా ఉంది. 30న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల సంఖ్య అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సుమారుగా 838 మంది ఉన్నారు. అయితే వంశీకృష్ణ యాదవ్ గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇప్పటికే వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. 838 మంది స్థానిక సంస్థల ఓటర్లకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపుగా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలాగైనా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ అందించే ముందు ఒకసారి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి ఈ ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల్లో మన పార్టీ నిలబడాలని, పోటీ చేయాలని, పోటీ చేయడానికి కూడా కారణాన్ని ఏదో ఆశామాసిగా ఏదో 10 ఓట్లు తేడా ఉండి సరే నిలబెట్టుకుందామనో, లేదు అవతల పార్టీ వాళ్ళు ఒక 5 లాక్కొని మనం గెలుద్దామనో ఇవాళ పోటీ చేయట్లేదు. ఉన్న 800 పై తీసుకుంటే 600 పై తిరిగి మన పార్టీకి ఉన్నాయి. అవతల పార్టీకి 215 ఉన్నాయి. సరే మన జరిగిన ఎన్నికల్లో నా మొగ్గు నచ్చుకో, నాయుడు మొగ్గు నచ్చుకో, ధర్మశ్రీ మొగ్గు నచ్చుకో, లేదు మా కనబాబు మొగ్గు నచ్చుకో, ఒకరిద్దరు అటు ఇటు వెళ్ళిపోయిన ఉంటే ఇంకో 10 మంది కలుపుకుంటూ 210 ఉంటాయి. 210 కోట్లతో నీ ప్రజాస్వామ్యంలో 600 ఉన్న దాంతో పోరాడుతున్నట్టు ప్రజాస్వామ్యం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలనే ఈ పోటీ. అంటే ఇవాళ అధికారంలో పార్టీ తాలూకా వ్యవహారాలు ఎలా ఉంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, ఏ విధంగా చేస్తారని తెలియజెప్పడానికి ఈ పోటీ. లేకపోతే అంత పెద్దగా కాదు. అయినా ఒక 5, 3, 10 ఉంటే పోటీ చేసి వాళ్ళకున్న అసంతృప్తి ఉన్న వాళ్ళు చేసుకోవాలి అని ప్రలోభాలు పెట్టి చేద్దామని, వాళ్ళకున్న అధికారాన్ని ఉన్న అవకాశాలని ప్రలోభాలు పెట్టి ఇవాళ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎవరు ఏ మనసు స్థాయికి మీరేమి పొగడు ఒక్కరే, మనందరం ఒక కుటుంబం. ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మీ గౌరవం తగ్గకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే ఈ పార్టీ నాయకత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో అది చిన్న పెద్ద లేదు. ఎందుకంటే గౌరవం అనేది ప్రతి మనిషికి చిన్నవాడికైనా అది అవసరం, పెద్దవాడికైనా అది అవసరం. గౌరవ స్థాయిలోకి అది ఉండాలి. ఆ ఉండడానికి వచ్చి ఎంత బంగారం పల్లెకైనా గోడదాపు ఉండాలనే సామెతగా నిలబెట్టుకోవడానికి మనకు గోడదాపులు అవసరం. కాబట్టి ఈ ఎన్నికలకు ఎంత చెప్పట్లేదు. ఇప్పుడే చక్కగా చెప్పాడు మన నాయుడు గారు, అలాగే ధర్మశ్రీ మన దగ్గర మనుగుల్లో అయితే 68 ఎంపీటీసీలు, 4 వచ్చి డెప్యూటీస్ ఉన్నాయి. అందులో ఒక 20 మంది కాకపోయినా మొత్తం 272 ఉంటే 52 మంది. అలాగే టోటల్లో చూసుకుంటే మా 78 ఉన్నాయి. 78తో పాటు 3 డెప్యూటీస్. అందులో 56 వచ్చి మన పార్టీకి ఉన్నాయి. 56 మన పార్టీ, 22 వచ్చి బయట ఉన్నాయి. సార్
ఇక్కడ ఒక 20, అక్కడ ఒక 20 బయట అంటే ఇక్కడ ఒక 59 ఉంది. నీ 59, 50 కాబట్టి నుంచి ఇంకా గదల్లా తయారవుతారు. పాపలు పెట్టి ఇంకా ఇష్టారాజ్యంగా వాళ్ళు చేయడానికి చూస్తారు. మరి మీ అందరూ ఎలా మనసు కట్టుకొని ఏ విధంగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 13వ తేదీ వరకు కూడా నామినేషన్ గడువు ఉంటుంది. 14వ తేదీన పరిశీలన, 16వ తేదీ వరకు కూడా విత్డ్రాల్, ఇక 30న ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. పూర్తి స్థాయిలో 838 ఓటర్ల సంఖ్య ఉన్నట్టే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటే దాంట్లో మెజారిటీ వైసీపీకి ఉన్న నేపథ్యంలోనే ఇది ప్రపంచానికి తెలియజేసే విధంగా స్థానిక సంస్థలు మొత్తం కూడా మన వైపే ఉన్నారు, ప్రజలు మన వైపు ఉన్నారని చెప్పడం కోసమే నేను పోటీ చేస్తున్నట్టుగా బొత్స సత్యనారాయణ మాట్లాడడం మనం చూసాం. ఒకసారి అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి వర్మ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ వర్మ, సో విశాఖకు సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి శంకారావం పూరించబడింది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ ప్రకటించింది వైసీపీ, ఇక టీడీపీ జనసేన కూటమి ఇంకా ఆలోచన చేస్తోంది. సో ఎవరిని ప్రకటించే అవకాశం, ఎంతమంది పోటీ పడుతున్నారో అక్కడ రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతుంది? మనోజ్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన స్వల్ప కాలంలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో గత నెల 30వ తేదీ నుంచి కూడా ఎన్నికల కోడ్ అమలవుతోంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, విశాఖ దక్షిణకి సంబంధించి అక్కడ వంశీకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీగా ఉండేవారు వైసీపీ తరఫున. ఆయన దానికి రిజైన్ చేసి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో జనసేన పార్టీ తరఫున, దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయిందని చెప్పొచ్చు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు జిల్లా ఎన్నికల అధికారులు హరీంద్రనాథ్ ప్రసాద్ జిల్లా కలెక్టర్. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, 16వ తేదీ వరకు కూడా ఉపసంహరణ తేదీ ఉంది. ఆలోగా ఎంతమంది బరిలో నిలుస్తారో అంది మనం వేచి చూడాల్సిందే. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కావచ్చు, అలాగే వైసీపీ, ఈ రెండు పార్టీలతో పాటు కొంతమంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. అందుకని 16వ తేదీ వరకు కూడా బరిలో ఎంతమంది నిలుస్తారో మనం చూడొచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతం ఏంటి, అటు కోస్తా ప్రాంతం అంతా కూడా మొత్తం వైసీపీ తుడిచిపెట్టుకోవడంతోనే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైనా గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని వైసీపీ పార్టీ తలుస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల బరిలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణని వైసీపీ తన అభ్యర్థిగా నిలిచింది. నిజానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా విజయనగరం జిల్లాకి చెందిన బొత్స సత్యనారాయణని ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతోనే బరిలో నిలిపినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలో టీడీపీ తరపున మాత్రమే అభ్యర్థులు నిలపాలని కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులుగా అటు అనకాపల్లిలో సీఎం రమేష్ ఇంట్లో కావచ్చు, ఇటు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో కావచ్చు ముమ్మరంగా మతనాలు సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా 5 అభ్యర్థులు మేమంటే మేము పోటీ చేస్తామంటూ కూడా పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గండి బాబ్జీ ఆయన ఒకరు, పీలా గోవింద సత్యనారాయణ ఆయన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తాతయ్య బాబు, అలాగే మాడుగుల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పివిజి ప్రసాద్, మరో అయిన చక్రవర్తి, ఈ 5 కూడా మేమంటే మేము పోటీ చేస్తాం. ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణని ఢీకొనే సత్తా మాకుందంటూ కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలపాలంటూ కూడా మొత్తం ఈ బాల్ని చంద్రబాబు నాయుడు కోర్టులో పడేశారు. ఆయన ఎవరి అభ్యర్థాన్ని ప్రకటిస్తే ఆయన ఈ బరిలో నిలవచ్చు. అయితే మొత్తం మీద బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే అనూహ్యంగా తెర మీదకు వచ్చారో ఇక్కడ ఉత్కంఠ భరితంగా మారింది ఎన్నిక. ఆయనకి మంచి పరిచయాలు ఉండటంతోనే వైసీపీ తరపున ఈ సీటుని, తమ సీటు ఏదైతే ఉందో ఎమ్మెల్సీ సీటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి దాన్ని నిలబెట్టుకుంటారన్న ఆశ మొత్తం అందరిలో కనపడుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. యలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరైతే ఉన్నారో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, దానికి తోడు విశాఖ గ్రేటర్ ఎవరైతే ఉన్నారో 90 మంది కార్పొరేటర్, వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కుని కలిగి ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతమంది, అంటే ఓవరాల్ గా 838 మంది సంఖ్యగా మనం చూస్తున్నాం, ఎంతమంది పార్టీ మారారు, కూటమిలోకి ఎంతమంది డైవర్ట్ అయ్యారు? మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మొత్తం 838 మంది ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లు స్థానిక
ఆ సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ మనం ప్రధానంగా ఇప్పటివరకు బయటకు వచ్చిన వాళ్ళు 14 మంది కార్పొరేటర్లు మాత్రమే వైజాగ్ గ్రేటర్ విశాఖ సంబంధించి 14 మంది కార్పొరేటర్లు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది రూరల్ ప్రాంతంలో కూడా ఇటు అధికార పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే మొత్తం అధికార పార్టీ ఏదే కూటమికి సంబంధించి తమ అభ్యర్థిని నిలబెడతా ఉన్నారు. దీని గురించే బొత్స సత్యనారాయణ పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికే కూడా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార కూటమి పార్టీ ప్రలోభ పెట్టి మా పార్టీ తరపున ఎవరైతే గెలిచారో జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేషన్లో కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళని తమ వైపు తిప్పుకుంటున్నారు. ప్రలోభాలకు గురయ్యి ఏదో విధంగా మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన పదే పదే విమర్శిస్తున్నారు. మనం చూడొచ్చు 838 ఓటర్లతో పాటు ఎక్స్ ఆఫీసుకి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రీసెంట్గా పార్లమెంటు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్స్ ఆఫీసియో బలం అంతా కూడా కూటమి వైపే ఉంటుంది. మరోవైపు కొత్తగా ఎందుకైనా రాజ్యసభకు ఎవరైతే ఉన్నారో ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గొల్ల బాబురావు కావచ్చు, నిరంజన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా తమకు కూడా ఓటు హక్కు కల్పించాలని ఈరోజే ఒక ప్రతిపాదన పంపించారు. జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల అధికారికి మా ముగ్గురికి కూడా మీరు విశాఖపట్నానికి సంబంధించి ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ ముగ్గురికి కూడా ఓటు హక్కును కల్పిస్తారా లేదా అనేది ఇక్కడ మనం వెయిట్ చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే 838+3 అంటే 841 వరకు కూడా ఈ ఓటింగ్ పాల్గొనే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఈ కూటమి అధికార పక్షంలోకి ఎంతమంది వచ్చి చేరతారన్నది మనకి ఎన్నికల వరకు కూడా సస్పెన్స్గా ఉంది. మరోవైపు చూసుకుంటే ఇంకా అటు పార్టీ ఈ పార్టీ కూడా 2 పార్టీలు కూడా క్యాంప్ ఎలక్షన్కి క్యాంపు కార్యాలయాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ కూటమిలో ఆ క్యాంప్కి ఎంతమంది వెళ్తారు, ఈ క్యాంప్కి ఎంతమంది వచ్చి మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎవరైతే ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ ఉన్నారో ఎస్వి సుబ్బారెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో తమ ఓటర్లు చేజారిపోకుండా ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎంతవరకు వీరి ప్రయత్నాలు ఫలిస్తాయని మనం వేచి చూడాలి. మనోజ్. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇదొక ఉప ఎన్నికగా భావించాలి. ఎందుకంటే గతంలో వంశీ కృష్ణ యాదవ్ అక్కడ గెలిచిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళారు కాబట్టి అక్కడ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. సుమారుగా 838 ఓటర్ల సంఖ్య అంటే సుమారుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా తమ వైపే ఉన్నారు, వైసీపీ పార్టీ వారు ఉన్నారంటూ బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి ఆయన ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తిరిగి ఎమ్మెల్సీగా పోటీ చేసి సిద్ధమయ్యారు. అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ. ఇక టీడీపీ కూటమి తరపున టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీ తరపున చాలా మంది ఆశాభావులు ఉన్నారు. కానీ ఎవరిని వరించబోతుందో ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 13వ తేదీ వరకు కూడా నామినేషన్ల గడువు ఉంది. 14వ తేదీన పరిశీలన ఉంటుంది. 16వ తేదీన విత్డ్రాల్. ఇక 30 తేదీన ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అయితే 30న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకి అటు వైసీపీ పార్టీతో పాటుగా ఇటు కూటమి పార్టీలన్నీ కూడా తెరలేపాయి. సో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అయితే తమ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది, అంటే తమ ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎలాగైనా కూడా గెలవాలనే లక్ష్యంతో తమ పార్టీ నాయకులు ఇతర పార్టీ అంటే కూటమి వైపు వెళ్లకుండా కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే క్యాంప్ రాజకీయాలు తెరలేపినట్టు తెలుస్తోంది. సో క్యాంప్ రాజకీయాలు అంటే సుమారుగా 30వ తేదీ ఎన్నికల వరకు కూడా అందరూ కూడా అక్కడ క్యాంపులో విదేశాల్లో టూర్లో కావచ్చు, విందులు వినోదాలు మనం చూడబోతున్నాం. త్వరలోనే అవన్నీ కూడా మన ముందుకి రాబోతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటేస్తారు కాబట్టి వీరందరినీ కనుక లాక్ చేస్తే ఇక గెలుపు ఖాయంగా ఉంటుంది కాబట్టి పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో త్వరలోనే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింతగా ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ విషయాలు రసవత్తరంగా మారబోతున్నాయి.